హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. ఒకవైపు పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ తన జోరు కొనసాగిస్తోందా లేదా అని అందరూ ఆసక్తిగా చూస్తుంటే, మరోవైపు బాక్సాఫీస్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా మన శంకరవరప్రసాద్ గారు రిలీజ్ అయ్యి థియేటర్ల దగ్గర పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఈరోజు వీడియోలో మనం ఈ రెండు సినిమాల లేటెస్ట్ కలెక్షన్స్ని బ్రౌజర్లో లైవ్ అప్డేట్స్ చూసి మరీ డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా రాజాసాబ్ 6వ రోజు అంటే నిన్న బుధవారం ఎంత కలెక్ట్ చేసింది, అలాగే మెగాస్టార్ సినిమా 4వ రోజు అంటే ఈ రోజు సంక్రాంతి పర్వదినాన ఎలా పర్ఫామ్ చేస్తోంది అనేది డీటెయిల్డ్గా కంపేర్ చేద్దాం. నెంబర్స్తో సహా క్లియర్గా అనాలిసిస్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ప్రభాస్ రాజాసాబ్ గురించి మాట్లాడుకుందాం. జనవరి 9న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి వీకెండ్లో కుమ్మేసింది, కానీ వీక్ డేస్కొచ్చేసరికి కొంచెం స్లో అయినట్లు క్లియర్గా కనిపిస్తోంది. లేటెస్ట్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం 6వ రోజు అంటే నిన్న జనవరి 14న భోగి పండగ రోజు అయినా కూడా రాజాసాబ్ కలెక్షన్స్లో పెద్దగా గ్రోత్ కనిపించలేదు. ఎర్లీ ఎస్టిమేట్స్ ప్రకారం 6వ రోజు ఈ సినిమా ఇండియా వైడ్గా దాదాపు 5.25 కోట్ల నెట్ కలెక్షన్స్ని మాత్రమే రాబట్టింది. ఇది 5వ రోజుతో పోలిస్తే కొంచెం బెటర్, కానీ ప్రభాస్ సినిమా రేంజ్కి ఇది తక్కువనే చెప్పాలి. మొదటి 5 రోజుల్లో 119 కోట్లు రాబట్టిన ఈ సినిమా 6వ రోజు వచ్చేసరికి నెమ్మదించింది. నిన్న మార్నింగ్ షోస్ ఆక్యుపెన్సీ కేవలం 14%గా నమోదైంది. అయితే సాయంత్రానికి ఫ్యామిలీస్ రావడం వల్ల నైట్ షోస్ ఆక్యుపెన్సీ హైదరాబాద్లో 50%కి పెరిగింది. అయినా కూడా ఓవరాల్గా చూస్తే సినిమా గ్రాఫ్ కిందకే వెళుతోంది. ఇప్పటి వరకు టోటల్గా 6 రోజుల్లో 124 కోట్ల నెట్ మార్కుని దాటింది. మిక్స్డ్ టాక్, హారర్ కామెడీ జానర్ అందరికీ కనెక్ట్ అవ్వకపోవడం వల్లే ఈ డ్రాప్ కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా హిందీ బెల్ట్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం సినిమాకి మైనస్ అయింది. అయితే సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ వీకెండ్ మళ్లీ ఏమైనా పుంజుకుంటుందేమో చూడాలి. ఇక బాక్సాఫీస్ సుల్తాన్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా మన శంకరవరప్రసాద్ గారు విషయానికొస్తే సీన్ పూర్తిగా రివర్స్లో ఉంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 12న రిలీజ్ అయ్యి హిట్ టాక్తో దూసుకుపోతోంది. ఈ రోజు అంటే 4వ రోజు సంక్రాంతి మెయిన్ ఫెస్టివల్ కావడంతో థియేటర్ల దగ్గర జాతర మామూలుగా లేదు. నిన్న 3వ రోజు భోగి పండగ నాడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం 3వ రోజు ఈ సినిమా దాదాపు 19.25 కోట్ల నెట్ కలెక్షన్స్ని రాబట్టింది. 2వ రోజు 18.75 కోట్లుంటే 3వ రోజు అది పెరిగింది అంటే సినిమాకి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ రోజు 4వ రోజు సంక్రాంతి కాబట్టి కలెక్షన్స్ ఇంకా బీభత్సంగా ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఉదయం నుంచే అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి క్యూ కడుతున్నారు. బుక్ మై షోలో టికెట్స్ దొరకడమే కష్టంగా ఉంది. డిమాండ్ దెబ్బకి చాలా సెంటర్స్లో ఎక్స్ట్రా షోలు, ఎక్స్ట్రా స్క్రీన్స్ యాడ్ చేశారు అంటే మెగాస్టార్ మేనియా ఏ రేంజ్లో ఉందో ఊహించుకోవచ్చు. ఈ రెండు సినిమాలను కంపేర్ చేసి చూస్తే రాజాసాబ్ 6వ రోజు 5.25 కోట్లు రాబడితే మన శంకరవరప్రసాద్ గారు 3వ రోజే 19 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ రోజు 4వ రోజు మెగాస్టార్ సినిమా 20 కోట్ల మార్కుని ఈజీగా దాటేలా కనిపిస్తోంది. అంటే రాజాసాబ్ కంటే చిరంజీవి గారి సినిమా దాదాపు 4 రెట్లు ఎక్కువ కలెక్ట్ చేస్తోంది అన్నమాట. దీనికి ప్రధాన కారణం కంటెంట్ అనే చెప్పాలి. చిరంజీవి గారు వింటేజ్ లుక్లో తనదైన కామెడీ టైమింగ్తో ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తున్నారు. వెంకటేష్ గారి క్యామియో, నయనతార ఎమోషనల్ సీన్స్ ఫ్యామిలీస్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీస్ కలిసి చూసే సినిమాలకి డిమాండ్ ఉంటుంది. ఆ విషయంలో మన శంకరవరప్రసాద్ గారు పర్ఫెక్ట్గా సెట్ అయింది. రాజాసాబ్లో హారర్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల ఫ్యామిలీస్ కొంచెం వెనకడుగు వేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే రాజాసాబ్ ఓపెనింగ్స్ పరంగా రికార్డులు సృష్టించిన లాంగ్ రన్లో మాత్రం తడబడుతోంది. కానీ మన శంకరవరప్రసాద్ గారు స్లో అండ్ స్టడీగా మొదలయ్యి ఇప్పుడు రేసు గుర్రంలా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా 3 రోజుల్లో ఇండియాలో 79 కోట్ల నెట్ కలెక్షన్స్ని దాటేసింది, ప్రీమియర్స్తో కలిపి. వరల్డ్ వైడ్గా చూస్తే 100 కోట్ల గ్రాస్ని ఎప్పుడో క్రాస్ చేసేసింది. ఈ రోజు రేపు సెలవులున్నాయి కాబట్టి ఈజీగా 150 కోట్ల క్లబ్లో చేరిపోతుంది. చిరంజీవి గారి కెరియర్లో వాల్తేరు వీరయ్య తర్వాత మరో బిగ్గెస్ట్ హిట్గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అటు ఓవర్సీస్లో కూడా మెగాస్టార్ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. యుఎస్లో ఇప్పటికే $3 మిలియన్ మార్కుని టచ్ చేసింది. రాజాసాబ్ అక్కడ కూడా డ్రాప్స్ చూస్తోంది. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతోంది ఏంటంటే ఈ సంక్రాంతి రేసులో కరెంట్ విన్నర్ మాత్రం మన మెగాస్టార్ చిరంజీవి గారే. బాస్ ఈజ్ బ్యాక్ అని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా కలెక్షన్స్ ఉన్నాయి. రాజాసాబ్ సినిమా కూడా నష్టాల్లోకి వెళ్లదు, కానీ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడంలో విఫలమైంది. మీరు ఈ పండక్కి ఏ సినిమా చూశారు? రాజాసాబ్ హారర్ కామెడీ నచ్చిందా, లేక చిరంజీవి గారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ నచ్చిందా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోలో చెప్పిన నెంబర్స్ అన్ని ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్స్ మరియు ట్రాకర్స్ నుంచి సేకరించినవి. ఫైనల్ అఫీషియల్ నెంబర్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి రావాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం